విద్యారంగంపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో కొత్త విద్యా కమిషన్పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, విద్యారంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ అపర్ణ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యపైన సర్కారు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పాఠశాల విద్యతో పాటు యూనివర్సిటీ స్థాయి విద్య వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, విద్యార్థులకు కల్పించాల్సిన వసతులు, సౌకర్యాలపైన ప్రభుత్వము గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దీనిలో భాగంగానే రీసెంట్గా మనం చూసాము, రవీంద్ర భారతిలో జరిగినటువంటి ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ కమిషన్ అనేది అమల్లో ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పాఠశాల విద్య నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ స్థాయి విద్య వరకు, ఇటు ఉపాధ్యాయులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, డిగ్రీ స్థాయిలో సంబంధించినటువంటి అధ్యాపకులు, వీరందరి సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలంటే రాష్ట్రంలో ఖచ్చితంగా విద్యా కమిషన్ ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దీనిపైన కొంతవరకు అధికారులు కూడా కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విద్యా కమిషన్లో రిటైర్డ్ ఐఏఎస్ను చైర్మన్గా నియమించాలని భావిస్తుంది. దీంట్లో పలువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎందుకంటే గతంలో ఏపీలో ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధిలో ఆకునూరి మురళి కీలకంగా పనిచేశారు. మన ఊరు మనబడి అక్కడికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి ఏపీలో పాఠశాల అభివృద్ధిలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా కమిషన్ను ఒక రిటైర్డ్ ఐఏఎస్తో పాటు అదేవిధంగా పలువురు విద్యావంతుల పేర్లను కూడా ప్రస్తావిస్తున్నది. మొత్తంగా కూడా కమిషన్ ఏర్పాటు చేస్తే ఇటు విద్యారంగ సమస్యలపైన నిరంతరం ఇటు ఉపాధ్యాయులు వెళ్ళి కలవడం కానీ, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడం కానీ, ఆ సమస్యలు పరిష్కరించడం కానీ కమిషన్ నిరంతరం వర్క్ చేయనుంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇటు పాఠశాల విద్యకు సంబంధించి ఇటు ఉపాధ్యాయ పోస్టులు కొరత ఉండడం, పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడం, దీంతోపాటు యూనివర్సిటీలలో ఏళ్ల తరబడి సమస్యలు ఉండడం, ప్రొఫెసర్ల భర్తీ లేకపోవడం, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీ ఉండడం, రీసెర్చ్ జరగకపోవడం, ఇట్లాంటి ఎన్నో సమస్యలపైన ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పాఠశాలకు సంబంధించి అమ్మ ఆదర్శ పాఠశాలను నియమించి ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అనేకమైనటువంటి సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నది. దీనిలో భాగంగా ఇప్పుడు విద్యా కమిషన్ ఒకటి సపరేట్గా ఉంటే వారికి సంబంధించి విద్యారంగ సమస్యలపైన నిరంతరం పర్యవేక్షించడం కానీ, పరిష్కరించడం కానీ, ఎవరైనా వెళ్ళి ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయ సంఘ నేతలు కానీ, యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లు కానీ, ఇటు విద్యార్థి సంఘ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా సమస్యలు చెప్పుకొని పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కమిషన్ను త్వరగా ఏర్పాటు చేయాలని చూస్తున్నది. అయితే రేపు కేబినెట్ భేటీ ఉండడంతో కేబినెట్ భేటీలో కూడా విద్యా కమిషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో కమిషన్ ఏర్పాటు చేస్తే మొత్తం కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరించవచ్చు. అయితే ముఖ్యంగా పాఠశాల విద్యపైనే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. స్కూళ్ళల్లో విద్యార్థులకు సవలతులు కల్పించడంతో పాటు గతంలో మూతబడిన స్కూల్స్కు సంబంధించి ఇప్పటికే కొన్ని స్కూళ్లను తెరిపించారు. ఇంకా అనేకమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించి చాలా చోట్ల కూడా కొన్ని వాష్రూమ్స్ ఇబ్బంది కానీ, లైబ్రరీలు కానీ, బోధించే టీచర్లు కానీ, ఇట్లాంటి సమస్యలు అనేకంగా ఉన్నాయి. దీంతోపాటు యూనివర్సిటీలు మనం చూస్తున్నాం, చాలా వరకు నెంబర్ 1 స్థానంలో దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు, వాటి పరిస్థితి కూడా చాలా వరకు ప్రొఫెసర్లు లేక, అటు నిధులు లేక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో యూనివర్సిటీలు కూడా ఉన్న తరుణంలో ప్రభుత్వము విద్యపైన పూర్తిగా అవగాహన ఉండి గతంలో విద్యకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్లు కానీ, అదేవిధంగా విద్యావేత్తలని వీరందరినీ కూడా నియమించాలని చెప్పి అయితే ప్రభుత్వం భావిస్తున్నది. రేపు విద్యా కమిషన్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్నది. అపర్ణ.